మనము ఇటీవల వార్తాపత్రికలోను అలాగే సోషల్ మీడియాలోను చూస్తూ ఉన్నాము. ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. వీటి వల్ల చాలా దేశాల మీద నష్టం వాటిల్లుతుంది. ఓకే. అలాగే ఎన్నో కరువులు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మన ఇండియాలో నిత్యావసరాల ఖర్చులు ధరలు చాలా పెరిగిపోతున్నాయి. వీటినన్నింటినీ చూస్తుంటే ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. రేపటి మన పరిస్థితి ఏంటి, ఎలా బ్రతకగలము అనే దాని మీద చాలా భయపడుతున్నారు. వీటిపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి? చామంతి, మీరు అడిగిన ప్రశ్నకు నేను బదులు ఇవ్వక మునుపు ఈ యుద్ధాలను గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకోగలిగితే, ప్రపంచ దేశంలో ఈరోజుటి రిపోర్ట్ ప్రకారం 50 నుండి 54 దేశాలలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధం ఇస్రాయేలు అమెరికా ఇద్దరు కలిసి ఇరాక్ మీద చేస్తున్నటువంటి యుద్ధం. అంతకు మునుపు రష్యా ఇట్లా చాలా దేశాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, చిన్నదో పెద్దదో. అయితే ఎందువల్ల యుద్ధాలు జరుగుతున్నాయి అని మనము ఆలోచించుకోగలిగితే, మన యొక్క వ్యూవర్స్ కానీ లేక శ్రోతలకు మనం చెప్పగలిగితే కారణాలు చాలా కనిపిస్తాయి మనకు. సరిహద్దు వివాదం, వ్యాపార పరంగా, తర్వాత ఒక దేశము కంటే మరొక దేశం అన్ని రంగాలలో వీరికంటే ఉన్నతమైన స్థాయిలో వారు ఎదగటం, పెట్రోలు, చమురు ఇటువంటివి కొన్ని దేశాల్లో దొరకకపోవటం, కొన్ని దేశాలలో ఎక్కువగా దొరకటం, వ్యాపార రీత్యా వారు ఎకానమీగా ఒక మంచి స్టేటస్లోనికి రావటం, ఇలా చాలా చిన్న చిన్న రీజన్స్ని బట్టి కూడా యుద్ధాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఒక్కొక్క దేశాన్ని కనుక మనము పరిగణలోనికి తీసుకోగలిగితే వారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ రైట్ అనిపిస్తుంది, ఆపోజిట్ కంట్రీ వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అంటే వారి దృష్టికి వారిచ్చే ఆన్సర్ కరెక్టు, వీరి దృష్టికి వీరిచ్చేటటువంటిది ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు. అయితే ఇవి రెండు పరిగణలోనికి తీసుకొని దాన్ని ఆలోచించగలిగితే అసలు యుద్ధం అవసరమా, యుద్ధం చేయవలసిన సందర్భం ఉందా, ఇంతకు యుద్ధం చేయవలసినంత సమస్య ఉందా, లేక కూర్చొని సావధానంగా పరిష్కరించుకునే దిశగా ఉందా అన్నటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే నేటి దినాలలో సావధానంగా ఆ యొక్క రాజకీయ నాయకులు లేక అధికారులు, ఈ దేశం యొక్క అధికారులు రాజకీయ నాయకులు కూర్చొని మధ్యవర్తులను సాక్షులనుగా ఉంచుకొని పరిష్కరించుకునేటటువంటి దిశగా వెళ్ళటంలో చాలా వెనుకబడుతున్నాం. అవును, మాట్లాడితే సరిపోతుంది, యుద్ధాలు చేయడం బదులు మాట్లాడితే సరిపోతుంది. కానీ ఎక్కువ శాతం వాళ్ళు యుద్ధాలకే ఎక్కువ ప్రజలు నష్టపోతున్నారు. అదే సూక్ష్మంగా పరిష్కరించబడేటటువంటి దానికి కూడాను యుద్ధం వరకు తీసుకొచ్చుకుంటున్నారు. దాని వలన ఇరు దేశాలకు నష్టము ఉంది, వాణిజ్యపరంగా, సరిహద్దు పరంగా, భూభాగం, తర్వాత ఇంకా అనేకమైనటువంటి విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం, పబ్లిక్, మనలాంటి సామాన్య ప్రజలు, ఆల్మోస్ట్ అందరికి కూడాను మరి ప్రతిరోజు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితిలో సతమతమైపోతుంటారు సామాన్య ప్రజలు. అవును, సామాన్య ప్రజలకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అవును, ఎందుకంటే ధరలు చాలా పెంచేస్తున్నారు. అవును, ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఒకవేళ నిత్యావసరాలు, పెట్రోల్ కానీ లేదంటే గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ హై రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎక్కువగా పెరిగితే మనం ఎలా ఆ టైంలో సర్దుకోవాలి? అదే మనము దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయం ఉంది. ఆ దిశగా మనము ఆలోచించుకొని
మనం ధైర్యంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధము ద్వారా ముఖ్యంగా మన భారతదేశానికి పెట్రోలు, గ్యాసు అటువంటి సమస్య అయితే రాలేదు ఇప్పటికీ. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. అది చాలా నష్టానికి దారితీస్తుంది, ముఖ్యంగా సామాన్య ప్రజలకు. కాబట్టి అధికారులు మరి కూర్చొని దీన్ని సావధానంగా పరిష్కరించుకోగలిగితే ఎవరికి నష్టం ఉండదు. వారి దేశంలో వారు నెమ్మదిగా ఉంటారు, వీరి దేశంలో వీరు నెమ్మదిగా ఉంటారు, ఇతర దేశస్తులం అందరం కూడా నెమ్మదిగా ఉంటాం. ఒకవేళ ధరలు ఎక్కువ పెరిగిపోయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ లేదమ్మా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ దిశగా మనము ఆలోచించుకోగలిగితే, ఉదాహరణకి పెట్రోల్ ధర పెరిగిపోయింది అనుకోండి, కష్టమే. పెట్రోల్ ధర ఇప్పటికే ఎక్కువగా ఉంది, ఇంకా పెరిగిపోతే ఇంకా ఇబ్బంది పడతాం మనం. కాకపోతే దానికి ప్రత్యామ్నాయం అప్పుడే మనం చెప్పుకున్నట్టుగా, అంటే ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత గ్యాస్ ఒకవేళ రేట్లు పెరిగినాయి అనుకోనండి, అప్పుడు మనకు సోలార్ అవి ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి. మరి గ్రామాలలో చూస్తే మట్టితో పొయ్యిని తయారు చేసుకొని, లేక 3 రాళ్ళు పెట్టి కర్రలు పెట్టి కూడా వంట చేసుకుంటారు. అంటే ఆల్టర్నేటివ్ అనేది ఉంది. ఆ దిశగా ఆలోచించుకోగలిగితే ఏ సిటిజన్ కూడా భయపడ్డు. సో భయపడుతూ ఉంటే దేన్ని కూడా సాధించలేం. ఇంకా ఇంట్లో ఉన్న యజమానుడు, కుటుంబ సభ్యులు అందరూ కూడాను భయానికి, భీతికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పెట్రోల్ పెరిగినా, గ్యాస్ పెరిగినా, దిననిత్య ఆహార వస్తువుల ధరలు పెరిగినా భయపడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఆల్టర్నేటివ్ అనేది మనము వెతుక్కోగలిగితే, ఆలోచించుకోగలిగితే డెఫినెట్గా మనకు ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పరిస్థితులు మారినా మన విశ్వాసం మరియు మన ప్రయత్నం ఉంటే మనము బయటపడవచ్చు అంటారు. 100%. ఎటువంటి క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన విశ్వాస విషయంలో బలహీనులము కాకుండా, ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా మనం ఆలోచించుకోనకుండా భయపడుతూ ఉంటే సమస్య ఇంకా అధికమయ్యే అవకాశం ఉందే. కానీ మనము దానికి పరిష్కారం దిశగా ఆలోచించుకోగలిగితే మాత్రం భయం నుండి మనం బయటపడతాం, విశ్వాసంలో ఇంకా బలం పొంది ముందుకు సాగే అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడగలిగితే సువార్తికుడైన మత్తయి గారు వ్రాశారు, సువార్తికుడైన మార్కు గారు, సువార్తికుడైన లూకా గారు, ఈ ముగ్గురు వ్రాశారు. యోహాను గారు వ్రాసినట్టు నాకు కనపడలేదు, కానీ ఈ ముగ్గురు వ్రాశారు. సో ముఖ్యంగా మనము మార్కు గారు వ్రాసిన మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి నీవు వినున్నప్పుడు కలవరపడకుడి. మంచి స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఈ గ్రంథం భవిష్యత్తులో ఏమి రాబోతుందో ప్రపంచానికి అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు భక్తుల ద్వారా రాయించాడు. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినున్నప్పుడు కలవరపడకుడి. జరగవలసినవి వాటి వెంట అవి జరుగుతూ ఉంటాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడ భూకంపములు, కరువులు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు భయపడకండి అని ఈ ముగ్గురు సువార్తికులు కూడాను ముందుగానే గ్రంథంలో వ్రాయించి ఉంచారు. కాబట్టి మనము అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఈ సమస్యలన్నింటినీ అధిగమింపచేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇవన్నీ వచ్చినప్పుడు భయపడితే జీవితంలో మనం ఏది సాధించలేం, ముందుకు వెళ్ళలేం. సో కాబట్టి ఇవి వస్తూ ఉంటాయి. మనమైతే మనం నమ్ముకున్న దేవుని పైన ఆధారపడి మనము ముందుకు సాగుతూనే ఉండాలి. అంటే కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ వచ్చినా సరే మన విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి. అబ్సల్యూట్లీ అదే వాల్యుబుల్ వర్డ్ అనమాట. ఎందుకంటే
కొన్నిసార్లు మన విశ్వాసంకి పరీక్షల్లాగా కూడా ఇటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడిపైన ఆధారపడి విశ్వాసంలో బలహీనలం కాకుండా బలము పొంది ఇంకా ముందుకు సాగేటటువంటి అనుభవంలో ప్రతి విశ్వాసిగా ఉండగలిగితే నిజంగా మనం ధన్యులమే. ఎక్కడో మరి యుద్ధాలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం కూడా సైలెంట్గా ఉండకుండా ఆ యొక్క దేశాల కొరకు ప్రార్థించాలి. అమ్మా, ఎక్కడో ఏదో దేశంలో ఏదో కష్టం వచ్చిందనుకో, మనమైతే వారి దగ్గరికి వెళ్ళి ఏ విధమైన సహాయము చేయలేకపోవచ్చు, కానీ వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ప్రార్థన చేయకపోతే వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్. అవును, వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్. సో కాబట్టి మీరు అప్పుడే అన్నట్టుగా ఈ పరిస్థితుల ప్రభావం చుట్టుముట్టినప్పుడు రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, యుద్ధాలు, ఇంకా అనేకమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసికి దేవుడిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రార్థన చేసేటటువంటి భారాన్ని మాత్రం దేవుడు మనకిచ్చాడు. దాన్ని కానీ మనము చేయగలిగితే నిజంగా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చినటువంటి వారిమవుతాం. కాబట్టి మన వరకు రాకున్నా మన సోదర ప్రియులు, మన దేశం వరకు రాకున్నా మన చుట్టుప్రక్కల ఉన్న దేశాలలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటం, యుద్ధాలలో మరణించటం, ఇబ్బందులు పడటం, ఆర్థికంగా, వాణిజ్యపరంగా, భూ వివాదములో అనేక రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారందరి నిమిత్తం మనలాంటి వారిని ఒక సమయాన్ని కేటాయించుకొని వీలైనంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపగలిగితే మనం ఎంతో కొంత వారికి ప్రార్థన సపోర్టు అంటే చేయూతనిచ్చినటువంటి వారిమవుతాం. ఇది దేవుడు ప్రతి వారికి ఇచ్చినటువంటి భారం. స్త్రీ పురుషుడు అను భేదము లేదు, సేవకుడు విశ్వాసి అను భేదము లేదు. యేసుక్రీస్తు నామమున రక్షించబడినటువంటి ప్రతి వారికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారం ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. చివరిగా మన యొక్క భారతీయ ప్రజలకు అలాగే మన వ్యూవర్స్కి భవిష్యత్తు గురించి భయపడవద్దు అని మీ యొక్క సందేశంగా ఏం చెప్పబోతున్నారు? అమ్మా, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వార్స్, ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన భవిష్యత్తు వార్లో, యుద్ధంలో లేదు, భూకంపంలో లేదు, సమస్యలో లేదు. మనం ఆరాధిస్తున్న మన దేవునిలో మన భవిష్యత్తు ఉంది, మన ఫ్యూచర్ ఉంది. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు గమ్యాన్ని చేర్చేంత వరకు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. అర్ధాంతరంగా మనం ఇబ్బందుల్లో ఉంటే, మనం ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు అయితే కాదు. 100%. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అని గొప్ప గొప్ప వాగ్దానాలతో విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నేనేమంటానంటే ఈ కార్యక్రమం ద్వారా మన వ్యూవర్స్కు, మన డోనర్స్కు, మన లిజనర్స్కు, ఈవెన్ ఇతరులకు కూడా నేను చెప్తానంటే మన భవిష్యత్తు మన దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనము ధైర్యంగా ముందుకు సాగుతూ ఆయన పైననే ఆధారపడాలి. మనమేదో మన భవిష్యత్తును మనము మలుచుకుంటే ఒక్కొక్కసారి మనము సక్సెస్కు బదులుగా ఫెయిలర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన భవిష్యత్తును ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన చిత్తానుసారంగా దానిని మోల్డ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవునికిచ్చి, ఆయనకిచ్చి మనము ప్రభువులో మనము ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటే మన ఫ్యూచర్ ఎలా ముందుకు నడిపించాలో ఆయన చిత్త ప్రకారం, ఆయన సమయానుకూలంగా దాన్ని చక్కగా ప్రతి వ్యక్తి జీవితంలో 1000% దేవుడు నెరవేర్చేటటువంటి దేవుడు. కాబట్టి వ్యూవర్స్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. దేవుని మహాకృపను బట్టి ఇప్పటికైతే మనకు ముఖ్యంగా మన భారతదేశానికి అంత కష్టకాలం అయితే లేదు. కానీ యుద్ధాలు ఇలాగే కంటిన్యూ అయితే ఒకవేళ సమస్యలు రావచ్చు, అయినా ప్రత్యామ్నాయం మాత్రం ఉంది. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ మరి బలంగా మరి కుటుంబాన్ని అంతటిని చక్కగా కట్టుకుంటూ పిల్లలకు
మీ యొక్క సతీమణి వారికి కూడాను ధైర్యం చెప్పుకుంటూ మరి ముందుకు సాగాలనేది ఈ కార్యక్రమం ద్వారా మా యొక్క వ్యూవర్స్కు మేము ఇస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. ఎంతో విలువైన సమాచారాన్ని షేర్ చేసి ఉన్నారు. చూసారు కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు సంభవిస్తున్నాయని మనము రేపటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు, రేపటిని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికి చాలునన్నట్లు యుద్ధాలు, కరువులు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా జీవించండి. థ్యాంక్ యూ.